తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర తర్వాత 3వ మంగళవారం సందర్భంగా కళాకారులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో తాతయ్యగుంట గంగమ్మను కళాకారులు 5 వారాలు వివిధ రకాల వేషధారణతో దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగా రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి కళాకారులతో కలిసి వివిధ పౌరాణిక వేషధారణతో అమ్మవారి ఆలయానికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, కెఎన్ రాజా, ఎర్ల గుణశేఖర్, చెంగల్రాయులు, వాసు, నాగేశ్వరరావు, మేకల గంగయ్య తదితరులు పాల్గొన్నారు. జై గంగమ్మ తల్లి. ఈరోజు జాతర తర్వాత 3వ మంగళవారం తిరుపతి గ్రామ దేవత గంగమ్మ తల్లి జాతర దేశంలోనే ఎక్కడ జరగదు. అంత అంగరంగ వైభవంగా మన తిరుపతి గంగ జాతర వారం రోజుల పాటు జరుగుతుంది. దాని తర్వాత 5 మంగళవారాలు కూడా జాతరలా తరిపించే విధంగానే ఇక్కడ అమ్మవారికి జాతరలాగా అందరూ విశేషంగా భక్తులు వివిధ వేషధారణలతో వచ్చి మేము రాయలసీమ రంగస్థలి కళాకారులు, నగర సంకీర్తన మండలి సభ్యులు అందరూ వచ్చి వివిధ వేషధారణలతో అమ్మవారి వేషము, అలాగే శ్రీకృష్ణదేవరాయలు, కృష్ణుడు, రాముడు, ఆ విధంగా పురాణ పురుషుల వేషధారణలతో వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకున్నాము.